ఈ వాచ్ నేను చాలా ఇష్టపడి కొనుక్కుంటే మా ఆయనకి చూపించగానే ఈ వాచ్ని చూసి జాతరలో కొన్న ₹100 వాచ్లా ఉంది, దీనికి ఎవడన్నా 10,000 పెడతారా అన్నాడండి. సరే ఇది అన్నాడంటే ఓకే, మా ఆయన అన్నాడు కాబట్టి కొంచెం సర్దుపోయా. ఈ వాచ్ గురించి ఒకడు నన్ను ఆర్డినరీ వాచ్ అన్నాడండి. అదైతే మస్తు ఫీల్ అయినా తెలుసా. ఒక్కొక్క వాచ్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. అది చూడాలి అంటే మీరు ఈ వీడియో ఫాలో అవ్వాల్సిందే. అన్నీ మా అత్త నాకు గోల్డ్ ఇచ్చింది. అంటే గోల్డ్ పెట్టుకోవాలి ఇంటికి ఒక్కగానొక్క కోడలివి అని చెప్పి మా అత్త గోల్డ్ ఇచ్చింది. నేను నా కోడలికి వాచ్లు అంటే నా పర్సనాలిటీ ఉంటే బట్టలు ఇవ్వగలను కానీ వాచ్లు ఇస్తా. ఇంకేముంటాయి పాప నా దగ్గర ఇవ్వడానికి. నా చెప్పులు పడతాయో పట్టాయో కానీ అప్పటికి ఫ్యాషన్ మారిపోతుంది. వాచ్లు ఇస్తా, బట్టలు, వాచ్లు, రింగ్స్, బ్రేస్లెట్స్ అవి ఇస్తా. అవైతే నువ్వు మస్తు మెయింటైన్ చేస్తావు, ఇస్తావు. నేను మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవ్వాలంటే అంత టామ్ బాయ్ లా కావాలి. నువ్వు మెయింటైన్ చేసేవి అప్పటికి అప్డేట్ ఉండవు, అన్నీ పోతాయి అప్పటివి అని యాంటిక్ పీసులు పెట్టుకోవాలి నీ కోడలు. అదన్నీ చేసుకుంటుంది కాబట్టి. నా వాచ్ల కలెక్షన్ చూస్తా అని అడిగారు కదా, అన్నీ తీసానండి. యాక్చువల్లీ ఎందుకు తీసాను అంటే నా దగ్గర ఈ వాచ్ బాక్స్ ఉంది, దీంట్లో పెట్టుకునేదాన్ని అనమాట. కానీ అన్నీ ఇందులో సరిపోవట్లేదు, మంచి ఒక పెద్ద బాక్స్ తీసుకుని అందులో సెట్ చేద్దామని చెప్పి నేను అర్చన అన్నీ బయటికి తీసాను. సో కొంతమంది మెసేజ్ చేశారు మొన్న వాచ్లు చూపిస్తే, అన్నీ ఒకసారి వాచ్లు చూపించవచ్చు కదా, మీరు రకరకాల వాచ్లు పెట్టుకుంటారు కదా అని. నాకు వాచ్ కలెక్షన్ అన్నా, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అన్నా, బట్టల కలెక్షన్ అన్నా, క్లాతింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ చెప్పులు అవి మటుకి ఎప్పుడు ఫుల్ మెయింటైన్ చేసుకుంటాను అనమాట, అవి ఎక్కువ కొనుక్కుంటా. సో ఒకసారి నా వాచ్ కలెక్షన్ చూద్దామండి. వీటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉందన్నమాట. ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇది నేను స్విట్జర్లాండ్లో తీసుకున్నాను. అప్పుడు వీడియో తీద్దామంటే మా దాంట్లో అసలు ఛార్జింగ్ లేదు, ఆ చలికి అర్థం కాక నేను కొనేటప్పుడు వీడియో చేయలేదండి. ఈ వాచ్ స్విస్ వాచ్ అనమాట. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 18,000 అరౌండ్ మనకి పడింది. వైట్ వాచెస్ అసలు నాకు లేవు, సో అందుకని నేను వైట్లో తీసుకున్నాను ఈ వాచ్. ఇది బాగుంటుంది బెల్ట్ వాచ్. అండ్ నాకు ఎక్కువ బెల్ట్ వాచెస్ సెట్ అవుతాయి. ఇది ఒక వాచ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా స్విస్ వాచే. చాలా లైట్ పేపర్ వెయిట్ ఉంటుంది వాచ్. చూడండి ఎంత థిన్ ఉందో. ఇది మనకి 120 యూరోస్ పడింది, అంటే ఒక 13,000 to 14,000 రూపీస్ మనకి పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి చాలా లైట్ ఉంటుంది, బ్లాక్ కలర్. అండ్ ఇంకొక వాచ్ ఇది కూడా జర్మనీలో తీసుకున్నదే, మొన్న వెళ్ళిన ట్రిప్లో తీసుకుంది. ఐస్ వాచెస్ చాలా చాలా ఫేమస్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఈ వాచ్ మనకి 10,000 రూపీస్ పడింది. అండ్ ఇలాంటిది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, నా దగ్గర లేదు అని ఇది తీసుకున్నాను అనమాట. ఇవి ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న వాచెస్, ఈ 3 వాచెస్. ఇవన్నీ కొంచెం పాతయే. ఇదేమో లేటెస్ట్గా నేను ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. నేను యశు ఇద్దరం తీసుకున్నాం, మీరు చూసారు కదా, షార్ట్ పెట్టాను. ఇది టైటన్ రాగాలో స్పెషల్ ఎడిషన్ అనమాట, వింటేజ్ కలెక్షన్ వాచ్. దీనికి ఆలియా భట్ పెట్టుకున్నారు. ఇది పోస్టర్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో అండ్ నాకు నచ్చింది చూడగానే. అండ్ కాపర్ కలర్లో నాకు లేదు అని చెప్పి నేను తీసుకున్నాను. అలాగే ఈ 2 వాచ్లు సేమ్ ఆ రోజు నేను యశు తీసుకున్నాం, చూసారు కదా, అలాంటిదే సేమ్ నేను కూడా తీసుకున్నా, పెట్టుకుంటే బాగుంది అని చెప్పేసి. ఈ వాచ్ మనకి 6,000 రూపీస్ పడుతుంది. బాగుంటుంది ఇది, జీన్స్ మీద పెట్టుకున్నా, కుర్తీ వేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది వాచ్. ఇది 4 years నుండి నా దగ్గర ఉంది. ఫస్ట్ యశు నాకు గిఫ్ట్ ఇచ్చింది ఈ వాచ్ అనమాట. అప్పుడు నాకు 20,000 పడింది, అంటే యశుకి పడింది 20,000 రూపీస్. ఇది ఎక్కడి నుండో తెప్పించింది, లక్ష్మక్క వాళ్ళ సిస్టర్తో US నుండి తెప్పించింది అన్నమాట. దీనికి ఒక పెద్ద కథ ఉంది. బట్ ఫైనల్గా నేనైతే అసలు యాక్చువల్లీ ఏమైందంటే, నాకు వాచ్లు అంటే ఇష్టమని తనకు తెలుసు అనమాట. అప్పుడప్పుడే మేము కొంచెం క్లోజ్ అవుతున్న ఫ్రెండ్స్ అప్పట్లో. అయితే వాచ్లు అంటే ఇష్టమని, నా బర్త్డే వస్తుందని చెప్పి లక్ష్మక్క వాళ్ళ సిస్టర్ US నుండి వస్తుంది. సో నా దగ్గర స్మార్ట్ వాచ్ లేదు, రెగ్యులర్గా వాచెస్ పెట్టుకుంటున్నాను, ఏదైనా మంచి స్మార్ట్ వాచ్ ఇవ్వాలి అని అనుకుందంట. సో అప్పుడు నేను తను చేతుకున్న వాచ్ని రోజు చూసేదాన్ని అనమాట జిమ్కి వచ్చినప్పుడు. అయితే నీ వాచ్ బాగుంది యశు, ఈ షేప్ చాలా బాగుంది, నా దగ్గర ఉన్న వాచెస్ నా దాంట్లో ఇట్లా లేదు అని అంటే, నాకు తెలియకుండా లక్ష్మక్క వాళ్ళ సిస్టర్తో ఫిట్బిట్ అని చెప్పి 4 అని చెప్పి తను ఇస్తే, అక్కడికి వచ్చిన కొత్త వర్షన్లో వేరే వాచ్ సేమ్ ఇలాగే ఉంది, కాకపోతే దానికి మొత్తం చైన్ ఉందండి, అది బండగా ఉందనమాట. అంటే నా హ్యాండ్కి చాలా పెద్దది అయిపోయింది. తెచ్చిన తర్వాత నా రూమ్లో నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నైట్ రూమ్లో పెట్టేసి హ్యాపీ బర్త్డే పప్పు అని ఇంత పెద్ద లెటర్ రాసి ఆ వాచ్ గిఫ్ట్ ఇచ్చి పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్స్ నేను చూస్తే వాచ్ గిఫ్ట్ ఇచ్చింది, లెటర్ అంతా చాలా బాగుంది, లెటర్ నచ్చింది, లోపల పెట్టుకున్నా. ఆ వాచ్ పెట్టుకోలేను, అలా అని నచ్చలేదని చెప్పలేను. సో ఏం చేయాలో అర్థం కాక తీసుకొచ్చి అక్కడ పెట్టి నేను పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత యశకు అర్థమైంది,
అర్థమైపోయింది ఈ వాచ్ నీకు బాగాలేదు అని చెప్పేసి ఇంకా తనే మళ్ళీ ఆ వాచ్ని తీసుకెళ్ళి ఏం చేసినాం ఆ వాచ్ని ఏదో చేసి ఎవరికో ఇచ్చేసామండి. మళ్ళీ ఆర్డర్ ఇచ్చి ఈ వాచ్ కొన్నాం. దీనికి ఇంత పెద్ద స్టోరీ ఉంది. కానీ నేను ఇన్ని వాచ్ల్లో ఈ వాచ్ వాడినంత ఇంకా వేరే ఏ వాచ్ వాడలే. ఎవ్రీడే మార్నింగ్ నేను వర్కౌట్కి వెళ్ళేటప్పుడు ఈ వాచ్ యూస్ చేసుకుంటా. ఇది ఫిట్బిట్ 4. ఇది ఇంకా మంచిగా నడుస్తుంది. ఎప్పుడు దీన్ని చూసినప్పుడల్లా నేను చేంజ్ చేస్తాను, కొత్త వర్షన్ కొంటా అంటుంది. కానీ అది నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి నేను ఎప్పటికీ దాన్ని చేంజ్ చేయను. కొత్తది కొనుక్కున్నా ఇది మటుకి అలాగే ఉంచుకుంటా. నీకు తెలుసా నువ్వు నాకు ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చినావు? గోల్డా? ఫస్ట్ గిఫ్ట్ ఒకటి ఇచ్చినావు. ఏమిచ్చానబ్బా, ఏమిచ్చిండే? బ్రేస్లెటే కదా. ఏంటది? మర్చిపోయినావా? అంతేలే, మేమైతే అన్ని గుర్తుపెట్టుకోవాలి, నువ్వైతే అన్ని మర్చిపోతావు. ఏమో చెప్పు, ఏమిచ్చా? బ్యాగ్, చిన్న బ్యాగ్. గుర్తుకొస్తలే పాప. చూపిస్తలే. అవునా? ఏమో గుర్తుకు రావట్లే. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ ఉంది కదా, ఇది నా బర్త్డేకి వాణి గిఫ్ట్ ఇచ్చింది. నాకు వాచ్ కలెక్షన్ అంటే ఇష్టమని మా వాళ్ళందరికీ తెలుసండి. అవి ఎన్ని ఇచ్చినా కూడా పిచ్చిలాగా పెట్టుకుంటా అని చెప్పేసి వాణి తీసుకొచ్చిందన్నమాట. ఇంకో థింగ్ ఏంటి తెలుసా, అది నన్ను అడుగుతుంది ప్రతి బర్త్డేకి, అక్క నీకు ఏం కావాలి అంటే సిగ్గు లేకుండా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నేను చెప్తాను. అంటే వాళ్ళు కూడా నాతో అట్లనే చెప్తారు. ఎందుకంటే నచ్చింది ఇస్తే ఇష్టంగా పెట్టుకుంటామనే కాన్సెప్ట్. ఇప్పుడు మొత్తం మా అందరి చెల్లెల్లో కూడా ఎవరి బర్త్డే ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మేము నీకు ఏం కావాలి అంటే ఇది నాకు కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి బుక్ చేసుకుంటాం. వాణిని అడిగితే అది కూడా నాకు ఒక 4-5 ఫొటోస్ పంపించింది. అందులో నాకు ఇది నచ్చింది, ఇది నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇన్ని వాచ్ల్లో నా ఫేవరెట్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఈ వాచ్. ఇది మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు జపాన్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ ఉన్న వాచ్లు అన్నిట్లో ఎక్స్పెన్సివ్ వాచ్ ఇదే. 48,000 ఎంతో అనుకుంటా. అండ్ ఇది చాలాసార్లు నేను యూస్ చేశాను, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, చాలా బాగుంటుంది వాచ్. అండ్ ఈ వాచ్ ఉంది కదా, ఇదేమో మా తమ్ముడు ఆస్ట్రేలియా నుండి వచ్చేటప్పుడు నా కోసం తీసుకొచ్చాడు అనమాట. ఇందులో బ్యాటరీ ఉండదు, ఇది లోపల పెట్టేసామనుకోండి బాక్స్లో, క్లోజ్లో ఉంటే ఇంకా నడవదనమాట. అట్లా 2-3 సార్లు టైం పని చేయట్లేదని చెప్పి అనుకొని ఒకసారి వాచ్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే దీనికి బ్యాటరీ ఉండదు మేడం, ఒకవేళ ఇది పని చేయట్లేదు అంటే మీది వెలుగు లేనట్టు, సో లైట్ ఉంటే ఆటోమేటిక్గా ఇది వర్క్ చేస్తుంది అని చెప్పేసి. బాగుంటుంది, క్యూట్గా చిన్న వాచ్. అండ్ ఇది కీర్తి గారు, అమలా అని మా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, శ్రీలంకకు వచ్చారు మాతో. సో అమలా, కీర్తి గారు నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట నా బర్త్డేకి ఫాజిల్ వాచ్. ఇది కూడా బాగుంటుందండి. అంటే నా హ్యాండ్ చాలా చిన్నగా ఉంటుంది, దీనికి చాలా పెద్ద బెల్ట్ వచ్చింది. నేను చేస్తే ఇలా బాగుంటుంది. ఇది కూడా నేను పెట్టుకున్నా చాలాసార్లు, మీరు చూసే ఉంటారు. ఇలా ఉంటుంది ఫాజిల్లో. ఇది చాలా ట్రెండ్ అయిన మోడల్ అనమాట, కొంచెం బ్యాంగిల్ టైప్ అలా ఉంటుంది. అండ్ ఇదేమో టీచర్స్ డే ఉంటుంది కదా, టీచర్స్ డేకి యశు నేను గురు అని చెప్పి నాకు తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకొచ్చి ఈటీవీ అభిరుచి షూట్ ఉంటే అప్పుడు నాకు ఇది ఇచ్చింది. అండ్ ఫాజిల్ వాచ్ ఈటీవీ అభిరుచిలో వర్క్ చేస్తుంటే బోనస్ వస్తే దాంట్లో కొనుక్కున్నాను నేను ఇది. అప్పట్లో 8,500 కొని కూడా ఇది ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ అవుతుంది. ఇది యశుకి చాలా ఇష్టం ఈ వాచ్, నేను పెట్టుకుంటే బాగుంటుంది. అంటే కాటన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఈ వాచ్ చాలా బాగుంటుంది ఫాజిల్ది. అండ్ ఇది టైటన్లో జూప్ అని చెప్పేసి కిడ్స్ వర్షన్ అనమాట, జీన్స్ మీద టీషర్ట్ మీద వేసుకుంటే బాగుంటుందని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ వాచ్ అండి, 35,000 దీని కాస్ట్ వచ్చేసి. అర్మానీ కంపెనీ చాలా ఫేమస్ కదా వాచ్లో, సో అదన్నమాట. ఇది కూడా కొనుక్కొని ఒక 3 to 4 ఇయర్స్ అవుతుంది. బాగుంటుంది, లుక్ ఇలా ఉంటుంది. అఫీషియల్గా కనిపించేటప్పుడు నేను ఎక్కువ కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటాను కదా, బాగుంటుంది. నెక్స్ట్ ఈ వాచ్, ఇది డానియల్ విల్లింగ్టన్ అని చెప్పేసి ఫేమస్ బ్రాండ్. ఇది కూడా 20-25,000 ఉంటుంది కాస్ట్. ఎప్పుడు కొన్నాను గుర్తులేదు, నాకు తెలిసి దుబాయ్లో కొని ఉంటాను. అండ్ ఈ వాచ్ మటుకి దుబాయ్లో 10 dirham 20 dirham షాప్ ఉంటుంది, అందులో తీసుకున్నానండి. ఇది 250-300 రూపీస్ వాచ్. అసలు ఎన్ని సంవత్సరాలు అయింది వాడుతున్నా కూడా పాడవట్లేదు. కాస్ట్ కూడా అంత తక్కువ అనిపించదు, ఊరికినే కొనుక్కున్నాలా. బట్ చాలా వాటికి షోలో వేసుకోవడానికి అప్పట్లో అయితే నాకు ఒక 100 వాచ్లు ఉండేవి. ఈటీవీ అభిరుచి షూట్కి వెళ్ళేటప్పుడు దుబాయ్లో 10 dirhams 20 dirhams షాప్ ఉండేదన్నమాట. రోజుకొకటి షోలో పెట్టుకునేదాన్ని, అవన్నీ పోయాయి. ఇది ఒక్కటి ఉంది, ఇది నార్మల్ సింపుల్ వాచ్, చాలా బాగుంటుంది. టైటన్ రాగాలో స్టార్టింగ్లో వచ్చింది చూసారా,
అప్పట్లో చాలా మంది దగ్గర ఉండేది. అండ్ దీనికి ఇట్లా చిన్న చైన్ కూడా ఉంది, అది ఇప్పుడు లేదు. బట్ టైటన్ లాగా వాచ్ అండి, ఇది క్యూట్ ఉంటుంది అసలు పెట్టుకుంటే. అండ్ నేను ఇలా వీడియో తీస్తుంటే మా పిల్లలు అమ్మ నాయి కూడా చూపించవా అని పిల్లలు ఈ వాచ్లు తెచ్చిపెడితే యశు నాది కూడా చూపించు అని ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు చూడండి. నేను యశుకి వాచ్లు కొనిస్తాను అనమాట, కానీ యశు చేతికి జీ షాక్ వాచ్లు ఎప్పుడు మంచిగా అనిపిస్తాయండి, కొంచెం స్పోర్ట్స్ టైప్లో తనకి బాగుంటాయి. ఇది జీ షాక్ వాచ్, దీని కాస్ట్ వచ్చేసి మనకి 11,800 అంటే 12,000 వరకు పడింది. బట్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ యాష్ కలర్ వచ్చి లోపల కాపర్ వచ్చింది. అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ తనకి గిఫ్ట్ ఇచ్చాను, క్రీమ్ కలర్. నీ వాచ్ ఇది ఇది ఇవి రెండు సేమే, కానీ ఇది కొంచెం చిన్న ఉంది కదా యశు డైల్, ఇది చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది బాగుంటుంది. అండ్ దీన్ని క్లీన్ చేయొచ్చు, ఎలా అంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి క్లీన్ చేస్తే క్లీన్ అవుతుంది. క్లీన్ చేసుకోవచ్చు కదా యశు అంటే మేము షార్ట్ పెట్టి మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాము, కానీ అవ్వటనే లేదు. క్రీమ్ కలర్ ఈ వాచ్ యశు చాలా చాలా బాగుంటుంది. ఇందులో కూడా కాపరే వచ్చింది. ఇవి రెండు. అండ్ ఇది కూడా జూప్ అని చెప్పేసి మా వాచ్లు చూపిస్తున్నా బేట, అన్నీ తీసుకొచ్చి చూపించిన. ఇంకా ఉన్నాయా? ఇవి చూపిస్తా, అన్నీ చూపిస్తా. ఇదిగోండి, ఇది పిల్లలకి కిడ్స్ వర్షన్ అనమాట, బాగుంటుంది వాళ్ళకి జీన్స్ మీద టీషర్ట్ మీద వేసుకుంటే. అండ్ ఇది మా జేసీ చెర్రీకి గిఫ్ట్ ఇచ్చాడండి బర్త్డేకి, లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చాడనమాట. చెర్రీకి ఎంత బాగుంటుందో ఈ వాచ్. చైతన్య తీసుకొచ్చాడు అనమాట, యశు చైతన్య ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చి. యాక్చువల్లీ జేసీ అంటాము, చాలామంది కూడా అడిగారు జేసీ అంటే జరుగుల చైతన్య అనమాట. సో చైతన్యలు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా, అర్చన వాళ్ళ హస్బెండ్ పేరు కూడా చైతన్య, మళ్ళీ యశు వాళ్ళ హస్బెండ్ పేరు కూడా చైతన్య అనేసి అంతకు ముందు నుండి చాలామంది జేసీ అంటారు. సో ఇంకా మేము చైతన్య అని పిలవము, జేసీ అనే అంటాం అనమాట. జేసీ చెర్రీకి గిఫ్ట్ ఇచ్చాడు. చెర్రీ కూడా చాలా ఇష్టంగా పెట్టుకుంటాడు, వాడి చేయికి ఎంత ముద్దుగుంటుందో. ఇది ఏంది మీకు అందరూ అన్ని గిఫ్ట్లు ఇచ్చేదా అంటే మేము కూడా గిఫ్ట్లు ఇస్తామండి, మళ్ళీ మేము ఇవ్వము, మేము తీసుకుంటాము అనుకోకండి. నేను అందరికీ మంచి గిఫ్ట్లు ఇస్తాను కాబట్టి నాకు కూడా ఇస్తారనమాట. సో గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా పెట్టుకునేలాగా, వాళ్ళు యూస్ చేసుకునేలాగానే ఇస్తాం. అలానే అందరికీ కాదు, మాకంటూ మా గ్యాంగ్ మీకు తెలుసు కదా, ఈ సర్కిల్లోనే అన్నీ ఇట్లా తిరుగుతుంటాయి. మా సర్కిల్లో ఎవరు వాచ్లు పెట్టుకున్నా, ఎవరు కమ్మలు పెట్టుకున్నా, రింగులు పెట్టుకున్నా, బట్టలు వేసుకున్నా, మాలో మేమే ఇచ్చుకున్న ఉంటాయి అలా అనమాట. అండ్ ఈ వాచ్ ఇది కూడా చెర్రీదే, రాజేష్ యూఎస్కి వెళ్ళినప్పుడు చెర్రీకి తీసుకొచ్చాడు. ఇది ఎలా ఆన్ చేయాలో కూడా నాకు తెలియదు, ఇది వాడిది. అండ్ ఇది కూడా చెర్రీదే, ఫాజిల్ వాచ్. మా హస్బెండ్కి ఏమో పోలీస్ కంపెనీ వాచెస్ ఇష్టం. అండ్ స్మార్ట్ వాచ్ ఒక 2-3 ఉన్నాయి అంతే, రాజేష్ ఎక్కువ మెయింటైన్ చేయడం నాలాగా. ఎన్నున్నాయి ఎక్కువ మెయింటైన్ చేయడం నాలాగా అంటే వేరే రకంగా అర్థమైందా? అంటే నాలాగా ఎక్కువ కలెక్షన్ మెయింటైన్ చేయడు, కానీ గట్టిగా ఒకటే వాచ్, యాపిల్ వాచ్ వర్షన్ చేంజ్ అయినప్పుడల్లా చేంజ్ చేసుకుంటాడు. అండ్ బెల్ట్ వాచెస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక నేను గిఫ్ట్ ఇచ్చినవి ఉంటాయి కానీ తను కొనుక్కోడు. ఫోన్ కూడా యాపిల్ ఫోనే వాడతాడు, అది కూడా ఒక 2-3 ఇయర్స్కి ఒక్కసారి చేంజ్ చేస్తాడనమాట. బట్టలు కూడా ఇయర్లీ వన్స్ ఒక 7-8 పేర్స్ వన్ టైం తీసేసుకుంటాడు, అది ఇయర్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట. చెప్పులు కూడా అంతే, కొనుక్కుంటే 2-3 పేర్స్ ఒకేసారి కొనుక్కుంటాడు, మళ్ళీ 1 ఇయర్ వరకు అసలు కొనుక్కోడు. మనం అట్లా కాదు. శాండీకి బెర్రీకి బాలి నుండి తీసుకొచ్చిన వాచ్, యాష్ కలర్ వాచ్ తెచ్చిన నేను నీకు, ఇదే కలర్ నాని దాచిపెట్టింది. ఓకే, ఇది పెద్దోడికి, శాండీకి బెర్రీకి వాచ్లు తీసుకొచ్చాం. ఏది కొన్నా సరే శాండీకి బెర్రీకి చెర్రీకి ముగ్గురికి కొంటాం అనమాట. ఇవి మా వాచ్ల కలెక్షన్. ఇవి నావి కాదు, ఇవన్నీ నా వాచ్లు అండి. అండ్ ఇంకా ఉండేవి పోయాయి. ఫస్ట్ థింగ్ నాకు జాగ్రత్త ఉండదు, కొనుక్కుంటాను కానీ అక్కడిక్కడ పెట్టేస్తాను. మా అత్తమ్మ ఎప్పుడు నన్ను అట్లా తిడుతూ ఉంటుంది. ఇంకా 2-3 వాచ్లు ఉండేవి, అవి కూడా చాలా బాగుండేది, అక్కడిక్కడ వదిలేస్తూ ఉంటా. అందుకే ఈటీవీ అభిరుచికి వెళ్ళినప్పుడు రజిత చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, ఇంట్లో ఉంటే అర్చన అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంకా గోల్డ్ అయితే మా అత్తమ్మ కొని పెట్టిన తర్వాత అసలు నాకు ఇవ్వదు, బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నార్మల్గా పెట్టుకో ఎందుకంటే అక్కడిక్కడ పెట్టి పడేస్తావని. కానీ ఇప్పుడు యశు అయితే చాలా జాగ్రత్తగా అన్ని మెయింటైన్ చేపిస్తుంది. సో ఇవ్వండి నా వాచ్ కలెక్షన్. బాగుందా? మీకే వాచ్ నచ్చింది ఒకసారి చూడండి, ఇన్ని వాచ్లో మీకేం నచ్చింది? ఈ అన్నిట్లో నాకు ఇది చాలా ఇష్టం, ఇది కూడా బాగుంటుంది పెట్టుకుంటే.
ఇదన్నమాట. చూసారా? మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.